పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా తెలుగులో చదువుతారమ్మా? నాన్న మళ్ళీ నువ్వే చదవాలిగా. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ప్రార్థన చేసుకుంటా. ఆ రెఫరెన్స్ పెట్టుకున్నాను తీసి. పరలోకమందున్న పరిశుద్ధుడు మా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట మీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి. హృదయపూర్వకంగా మీ అందు భయభక్తులు కలిగి మీకు కృతజ్ఞత కలిగి మాటలతో పాటలతో కాకుండా మేము బ్రతుకు ద్వారా మిమ్మల్ని మహిమపరచగలుగుటకు సహాయం చేయండి. మా బ్రతుకు మా జీవితాన్ని మార్చే మీ మాటల్ని మేము మనసు పెట్టి చదవటానికి, కేవలం చదివేవారంగా వినేవారంగా ధ్యానించేవారంగా కాకుండా వాక్య ప్రకారంగా బ్రతకగలుగుటకు సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామన్న మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. క్రీస్తు నామముకు శుభములు, వందనాలు. చదువునైనా అదే వచ్చిన మరొకసారి. పిలిపిలకు రాసిన పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు, క్రీస్తు యేసు కార్యము చూడకున్నారు. సొంత కార్యాలు. నిద్రట్లో లేచినప్పుడు సంధ్య నిద్రపోయేంత వరకు ఏం చేస్తామంటే మన సొంత కార్యాలే. భేదవాడు కానీ, ఇక్కడ ధనవంతుడు కానీ, సామాన్యుడు కానీ, శాస్త్రవేత్త కానీ అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, టోటల్ ఇవే. వీటి కోసమే, వీటి మీదనే కాన్సెప్ట్ పెట్టి క్రైస్తవేత్తలు అంటే వేరే విషయం. ఇంక్లూడింగ్ క్రైస్తవులు కూడా తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కదా. బాధ, విచారం ఇది. తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు, క్రీస్తు యేసు కార్యము చూడకున్నారు. అంటే దేవుడి గురించి ఆలోచన కానీ, దేవుడి గురించి శ్రద్ధ కానీ చాలామందికి లేనట్టే అర్థమవుతుంది ఈ వాక్యం చదువుతుంటే. మనం దేవుడు కంటికి కనపడాడండి. దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడనే దేవుడు నా పిల్లలకి నా మాటల్ని నేను తెలియచేయాలని చెప్పి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 66 పుస్తకాలను రాయించాడు మనకి. వాక్యం చదివితే దేవుడి మనసు అర్థమవుతుంది. నాకు వాక్యం అర్థమవుతలేదు అనేటట్టు ఏం దేవుడు రాయించలేదు. ఇంకోటి అద్భుతం ఏంటంటే మన మాతృభాషలో తెలుగు కూడా స్పష్టంగా చదవగలుగుతాం, చక్కని మాటలు. నిజంగా దేవుడు బైబిల్ గ్రంథాన్ని మన చేతికి అందించాడన్న అంటే ఆయన ఆతృత, ఆయన ప్రణాళిక ఏంటంటే తన మనసును మనం తెలుసుకోవాలని. దేవుడి మనసును మనం గ్రహించి ఆయనకి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ప్రేమగా ఉంటాడు, ఎప్పుడు పట్టించుకుంటాడు, ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తాడు, దేవుడికి మనం ఎలా బ్రతికితే నచ్చుతుంది. మనం సంతోషంగా ఉండటం మంచిదే, ముఖ్యమే. దానికంటే ప్రాముఖ్యం ఎందుకంటే మనను పుట్టించిన దేవుణ్ణి సంతోష పెట్టాలా. రొటీనే కదా మనం సంతోషంగా ఉండటం, మామూలు అలవాటు అయిపోయింది అది మనకి. కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలా. తల్లిదండ్రులకు అన్నం పెట్టక, తల్లిదండ్రులు పట్టించుకోకుండా పిల్లలు ఆనందంగా ఉంటే ఏం ప్రయోజనం? అది తల్లిదండ్రులకు బాధనే, పుట్టించిన దేవుడికి బాధే. కనుక ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టాలి మన జీవిత కాలం అంతా మనం. అందుకే అంటుండే ఆయన, అందరూ తమ సొంత కార్యాలు చూచుకొంచున్నారు, క్రీస్తు యేసు కార్యములు చూడరు. పట్టించుకోరు ఎవరు. వయసు మీద పడిపోతుందండి మనకి కదా. 24 అయిపోయింది, 25th వచ్చేసింది. కాలం చాలా వేగంగా జరుగుతుంది అనిపిస్తుంది. మీరు బాగా ఆలోచించండి. ఒకప్పుడు 20 ఏళ్ళ ముందు టైంపాస్ అవ్వాలంటే చాలా టైం పడుతుండే. అక్కడ పోయి గిల్లిదాండులు ఆడుతుండే, మేము బ్యాట్ బాల్ ఆడుతుండే, ఏదో బాల్ ఆడుతుండే, ఏదో చేస్తున్నా, ఇంకా టైం కుదరకపోతే ఇంకా టైం ఉంటుండే. కానీ ఇప్పుడు పండుకొని లేచేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు చూసినప్పుడు చీకటి. నిజంగా అంటే దీని అర్థం ఏంటంటే కాలం అయిపోతుంది, కాలం ఆగదు అని తెలిసిపోయింది. కాలంతో పాటు బర్త్డే అని మన పుట్టినరోజు అని పెళ్లి రోజు అని మనం ఆనందిస్తాం, మంచిగానే బాగానే ఉంది. కానీ వయసు మీద పడుతుంది మనకి, అంటే ఆయుష్ తరిగిపోతుంది.
మరణానికి సమీపిస్తున్నాం మనం. ఈ సమీపించే లోపు ఏ ఉద్దేశంతోనైతే దేవుడు మనను తల్లి గర్భం నుండి రాలిపోకుండా ప్రకృతిలో నిలబెట్టాడో, ఇప్పటిదాకా కాపాడాడో, ఆ ఉద్దేశాన్ని బైబిల్ గ్రంథంలో రాయించాడు మన పక్షాన మనం చేయాలని. మళ్ళీ అది మనం చేస్తున్నామా? నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా సంపద, నా సంపద, నా సంపద, నా సంపద అని చెప్పేసి ఇందులోనే మునిగిపోయి దేవుడికి అన్యాయం గిట్లే మనం చేస్తున్నామా? ఆలోచించాలి మనం. నేను పరిచర్య చేస్తున్నా కదా, నేను ప్రభులో ఉన్నా కదా, నేను ఎట్లా బ్రతికినా పర్లేదు అంటే కుదరదు. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మనం బ్రతకటానికి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం బ్రతకగలుగుతాం. అలా బ్రతికితేనే మన బ్రతికినంత కాలం దేవుని భద్రత మన మీద, మన పిల్లల మీద, కుటుంబం మీద ఉంటుంది. బ్రతుకు ముగిస్తే పరలోకంలో చోటు కూడా ఉంటుంది. ఎవరు ఎలా ఉంటుర్రో మనకు తెలియదు, కానీ మనం ఎలా ఉంటున్నారో మనకు తెలుసు. ఈ రాత్రి నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? మన పితరుల యుద్ధకు నెమ్మది స్థలానికి వెళ్తామా? తరగని అగ్నిలోనికి వెళ్తామా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజుల కాలం మారిపోతుంది. దేవుడికి దగ్గర అవుతున్నామా? దేవుడికి దూరం అవుతున్నామా? అసలు దేవుణ్ణిలో ఉన్నామని మనమే మురిసిపోతున్నామా? నిజంగా దేవుణ్ణిలో ఉన్నామా? మనమే పరిశోధించుకుంటాం, పరీక్షించుకుంటాం. ఎవరినో చెక్ చేస్తాం ఎందుకు? మననే టెస్ట్ చేసుకుంటాం, తెలిసిపోతుంది. అందరు తమ సొంత కార్యములు చూచుకుంటున్నారు, క్రీస్తు యేసు కార్యాలు చూస్తలేదు. చాలామంది అండి చర్చికి వెళ్తున్నాం కదా, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, మనకు కలిగిందో ఇచ్చి వచ్చేస్తున్నాం, మన పని అయిపోయింది, పరలోకం నాకు ఇవ్వకపోతే దేవుడు ఎవరికి ఇస్తాడు అనుకుంటున్నాం. వాక్యం చెప్పేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, అయిపోయింది. ఎక్కడెక్కడ గృహకుడుకలు అటెండ్ అయిపోతాను, సేవకుడు అనుకుంటాడు, బిల్వర్స్ అనుకుంటాడు. మొత్తానికి ఆయన పని అయితే చేస్తున్నాం కదా, వారంలో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అయిపోయింది నా పని, హ్యాపీ, దేవుడు మనం బట్టి ఖచ్చితంగా పరలోకం నాకు దక్కుతుంది అని అనుకుంటున్నాం చాలా బట్టి. నిజంగా అలా దక్కుతుందా? అంత సులువా? అట్లని చెప్పి అసాధ్యం కాదు. మళ్ళా దేవుని తత్వం ఏదో మనకు అర్థం కావాలా. మోషే అంత పర్ఫెక్ట్, నా ఇల్లంతో నమ్మకమైన వాడని చెప్పిననే కానానులోకి కాలు పెట్టనియలే. అది భూలోకమే, భూమి మీదే. మళ్ళీ అది అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాడు దేవుడు, అంత ఖచ్చితమైన వాడు దేవుడు. మనం కఠినంగా ఉన్నామా, కన్నింగ్ ఉన్నామా అన్నీ తెలుసు దేవుడికి. ఎదట వాళ్ళతో, పక్క వాళ్ళతో మనము మేనేజ్ చేయొచ్చు, అర్థం కాకుండా నటించవచ్చు కదా. దేవుని దగ్గర ఎవరు నటించడానికి వీల్లేదు. ఆ రోజు పేతురు పెంతెకొస్తు మన వాక్యం చెప్తే ఆ ప్రజలకి నొప్పి కలిగింది. నొప్పి కలిగినప్పుడు మనసు కఠినం చేసుకొని వెనక్కి మరలేళ్ళు. పేతురుని కర్మ అపోస్తులను అడిగారు, మేము రక్షించబడాలంటే ఏం చేయాలా? నొప్పి వల్ల మనిషి దగ్గరికి రావాలి, కానీ నొప్పి వల్ల దేవుడికి దూరం కావద్దు. మనం దేవుడికి దగ్గర అవ్వాలా, దేవుడికి దగ్గర అవ్వాలి మనం. చూడండి ఒకసారి చూసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కన్నా నెమ్మదిగా చదువు నాయన. ఎఫెసీ 2:1 వచనం నుండి. మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయాం. అసలు దేవుని దృష్టిలో దేవుడి కొరకు బతకని వాడు చచ్చిపోయినట్టే సమానం. ఫిజికల్గా బతుకుతున్నాం, కానీ దేవుని దృష్టిలో ఆత్మీయంగా ఫినిష్, డెడ్. వాక్యం ద్వారా బతికేము మనం, చచ్చిపోయిన మనం బ్రతికించాడు. బ్యాప్టిజం ద్వారా పాప క్షమాపణ కలిగింది, తిరిగి జన్మించాం. తిరిగి జన్మించిన మనం మళ్ళీ పాపం చేస్తున్నామంటే మళ్ళీ చచ్చిపోతున్నాం. మళ్ళీ సంఘంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వాక్యం వింటున్నాం, మళ్ళీ బ్రతుకుతున్నాం. మళ్ళీ బయటికి పోతే మళ్ళీ చచ్చిపోతున్నాం. చచ్చిపోవటం బ్రతకటం, చచ్చిపోవటం బ్రతకటం. ఎప్పుడు ఖచ్చితంగా బతికే ఉంటాం? వాక్యాన్ని అనుసరించినప్పుడు. మళ్ళీ చదవండి మొదటికని. మీరు, ఆ రోజు వాళ్ళు, ఈరోజు మనము. మీరు అపరాధముల చేత, పాపముల చేత మీరు, మనమంతా చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను, ఆయన దేవుడు, ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన శిక్ష అంతా ఆయన భరించాడు. చచ్చిపోతే 100% నరకానికి పోవాల్సిన వాళ్ళం మనము. దేవుడు మనం క్షమించడానికి కొద్ది % కూడా మంచితనం లేదు మనలో. ఇప్పటికీ మారాము, 100% మారలే మనం దేవుని లెక్క ప్రకారంగా. చచ్చిపోయిన మనని క్రీస్తు ద్వారా ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించాడు మనని, బ్రతికించాడు. సజీవుల లెక్కలు పెట్టాడు మనని. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండలం అంటే లోక సంబంధము. వాయుమండలమైన సంబంధమైన అధిపతి అంటే లోకాధికారి. ఎవడు లోకాధిపతి? దయ్యం. కంటికి కనపడిన శక్తి అది. కనపడకుండానే మనం బ్రెయిన్ మీద
దాడి చేస్తాడు. వాక్యం వినడియాడు. సీరియల్ ముందు ఎంత గంట సేపని కూర్చుంటాం, ఫ్రెండ్షిప్తో ఎంతసేపైనా స్పెండ్ చేస్తాం, గేమ్లలో ఎంతసేపైనా పడతాం. వాక్యం ఆలస్యం అయిందనుకో, చూడు ఆలస్యం చెప్తుండే వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. ఇలాంటి పెడతాడు, ఇలాంటి ట్రిక్కులన్నీ పెడతాడు వాడు. అంటే 2 గంటలు వాక్యాన్ని స్పెండ్ చేయవా? అదే అనారోగ్యం వస్తే, అదే సమస్య వస్తే మొత్తుకుంటాం, దేవుడా 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 అని. చదువునైనా వాయుమండలమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. శక్తి శక్తి ఏం శక్తి? దుష్ట శక్తి, కనపడని శక్తి. కనపడని దేవుని కోసం బ్రతకనివ్వడాడు మనకు. ఆడు కనపడడు, అయినా మనం బ్రతకనివ్వడు. నాకు దక్కని సింహాసనం, నాకు దక్కని పరలోకం నీ పిల్లలకి ఎలా దక్కనిస్తా? టార్గెట్ పెట్టుకున్నాడు మనం మోసం చేసడానికి. ఫస్ట్ టార్గెట్ మనమే, తర్వాత క్రైస్తవేత్తలు. ఎందుకంటే వాడు ఆ డిపార్ట్మెంటే, వాళ్ళు డిపార్ట్మెంట్ మారింది మనదే కనుక మన మీద పెడతాడు కాన్సెప్ట్. అందుకే వాక్యం చదువుతున్నాం మనం, వాక్యం వింటున్నాం మనం, వాక్యం బోధిస్తున్నాం మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనం. చాలా జాగ్రత్తగా జీవించాలి మనం. ఈజీ కాదు. క్రైస్తవం అంటే టైంపాస్ కాదు. పరలోకానికి వెళ్ళాలి మనం, పరలోకానికి వెళ్ళాలా. ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మము. ఈ ప్రపంచము ధర్మము, ఈ ప్రపంచం ధర్మం అంటే నీతి. ప్రపంచం నీతి ఉంది, దేవుని నీతి ఉంది. లోక జ్ఞానం ఉంది, దేవుడి జ్ఞానం ఉంది. లోక జ్ఞానంలోకేని, లోక నీతిలకేని, దేవుడి నీతి దేవుడి జ్ఞానంలోనికి వచ్చేస్తాం. ప్రత్యేకంగా ఉండాలి మనం. ఇప్పుడు మళ్ళా లోకమే అనొద్దు. లోకాలకు దినాలు ఇంపార్టెంట్, వారాలు ఇంపార్టెంట్, మాసాలు ఇంపార్టెంట్, సంవత్సరాలు ఇంపార్టెంట్. కానీ మనకి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. అన్ని రోజులు మంచివే. రోజు దేవుని స్తుతించండి, రోజు కూడుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడంతా. మొదటి శతాబ్దం క్రైస్తవులు అదే పని చేశారు. ఎల్లప్పుడూ ఆనందించారు, రోజు గ్యాదర్ అయ్యారు వాళ్ళు. మళ్ళా వాళ్ళకి ఇసుకు రాలే, ఇంత టైం అవుతుందా, ఎట్లా ఇంకా ఇంత టైం అవుతుందా, వాళ్ళకి ఏం రాలే. ఎందుకంటే వాక్యం అనే రుచి తగిలింది వాళ్ళకి. వాక్యం రుచి తగిలితే దేవుడి వైపుకి మనిషి ఎక్కడ మరలేడండి. అది ఆనందం. అది మాటల్లో చెప్పలేము ఆనందం. కొన్నిసార్లు అది ధ్యానిస్తుంటే, ఆలోచిస్తుంటే ఆకలి కాని రోజులు ఉన్నాయండి నాకు. యథార్థం చెప్తున్నా మీకు. అన్నం తినాలని గురించి అనిపించకపోతుండే. అంతకంటే గంట ముందు ఆకలిగా ఉంటుండే, తర్వాత ఆకలి వెళ్ళిపోతుండే, ఏం తింటాంలే అనిపిస్తుండే. అంత ఆనందం అండి. నిజంగా ఆయన మాటలు చదువుతుంటే ప్రాణం తెప్పరిల్తుంది. ఇలా మనకి మనసు పెట్టి చదవగలిగితే, ధ్యానిస్తే అంత శక్తి ఉంది ఆయన మాటలకి. చదువునైనా అధిపతిని అనుసరించి అన్న దయ్యాన్ని అనుసరించి ఒకప్పుడు క్రీస్తులో రాకముందు ఈ ప్రపంచము ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు అంటే క్రీస్తులోకి రాక మునుపు. వాళ్ళతో కలిసి మనమందరమును శరీరము ఒక మనసు ఒకయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లే, ప్రభుని నమ్మని వారి వల్లనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. నిజంగా చెప్పాలంటే చచ్చిపోవాలి మనం కదా. దేవోగ్రతకు పాత్రులు కూడా మన క్రీస్తులోకి మా రాకముందు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మాత్రాన లోక దృష్టిలో, లోక నీతులు మనం క్రైస్తవులమే, కానీ దేవుని దృష్టిలో క్రైస్తవులం కాము. నమ్మి బ్యాప్టిజం తీసుకొని మనసు బతుకు మార్చుకున్నప్పుడే క్రైస్తవులం. తండ్రి డాక్టర్ అయితే కొడుకు డాక్టర్ ఎందుకు అవుతాడు? ఎంబీబీఎస్ చేయాలి కదా. తండ్రి డాక్టర్ కొడుకుతో ఇంజక్షన్ తీసుకుంటారు, పోర్ పబ్లిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా చెప్పి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మాత్రం మనం క్రైస్తవులం కాదు. క్రీస్తును సొంతగా మనం అంగీకరించి మనసు మార్చుకొని ప్రభులోకి వస్తే నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే క్రైస్తవులం. అప్పుడు అప్లై అవుతుంది మనకి ఆ క్రిస్టియన్ అనే పదం. అప్పటిదాకా అప్లై కాదు, మనం మూర్చిపోవటమే తప్ప వేరేది ఏముండదు ఆడ. అయితే నిజంగా దేవుని ఉగ్రతకు పాత్రలు ఉన్నాము. ఒకప్పుడు మనము ఆయన కనికరించి క్రీస్తు ద్వారా ఏం చేశాడు? మనం బ్రతికించాడు. మనని వాక్యం ద్వారా బ్రతికించాడు. పాపక్షమార్పణ కలగజేశాడు. చీకట్లోకేని తన ఆశ్చర్యకర వెలుగులోనికి పిలిచాడు. నరకానికి పాత్రలైన మనల్ని కనికరించాడు ఆయన.
ఫ్రీ. వైఎస్ఆర్ రుణమాఫీ చేస్తే చాలామంది ఆయన దేవుడు అన్నారు, మెచ్చుకున్నారు. ఆయన యేసుక్రీస్తు రుణమాఫీ కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక వర్గం కాదు, కొంతమంది ప్రజలు కాదు, ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న మనుషులందరి పాపాలను మాఫీ చేశాడు, మాఫీ చేస్తూనే ఉన్నాడు. కనుక కదా పాప క్షమార్పణ కలుగుతుంది మనకి. అలాగని చెప్పి కంటిన్యూ చేసుకుంటూ పోతే మాత్రం క్షమించటైనా శిక్షిస్తాడు మనని. అలాంటి నిర్ణయం మనం తీసుకోక ముందుకే మారాలా. కంటిన్యూ చదువు నేనా. దేవోగ్రతకు పాత్రులమే ఉంటిమి, అయినను దేవుడు కరుణ సంపూర్ణుడు. కరుణ ఉందైందట, నా పిల్లలే కదా నా పిల్లలే కదా అని. కరుణ గల దేవుడికి కఠినత్వం కూడా ఉన్నది. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజల కోసం మోషన్ పుట్టించాడు, మోషన్ కాపాడాడు. అదే ఇశ్రాయేల్ ప్రజల మాట వినప్పుడు అరణ్యంలో రాలగొట్టేశాడు. సర్పాలతో కొంతమందిని చంపేశాడు, సహవారకుడు వచ్చి కొంతమంది సంహరించేశాడు. అంటే ప్రేమ గల్లవాడు, కనికరం గల్లవాడు, అంతేకాదు దేవుడు కఠినుడు కూడా, ఖచ్చితమైన వాడు కూడా, ఖచ్చితమైన న్యాయాధిపతి కూడా అయినా. ఒకే యాంగిల్లో చూడొద్దు దేవుడు. మనం కరుణ సంపన్నుడును, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఏడల చూపిన తన మహాప్రేమ. ప్రేమ అంటేనే ఒక స్థాయి, మహాప్రేమ అంటే మన స్థాయి. దేవుని ప్రేమ అండి మనది అట్రాక్షన్, ఆకర్షణ. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని తర్వాత నిజంగా మనని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారంటే తల్లిదండ్రులే. మిగతా ఎంత ఆలోచించాల్సిందే. దేవుని తర్వాత మనని ఎక్కువగా ప్రేమించేది అమ్మ నాన్నే. ప్యూర్ అలేదు ప్రేమ, అందులో కల్తీ లేదు. ఫస్ట్ స్థానం దేవుడు మనం ప్రేమించే, తర్వాత అమ్మ నాన్న. మిగతాదంతా స్వార్థాలు, అవసరాలు మట్టి మత్తలబ్ అంటారు చూడ, మత్తలబ్కే ప్యారేవో. కనుక వాటిలో మునిగిపోవద్దు మనం. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడితిరి కదా. దేవుడు కృప వలన మనం రక్షించబడమా. కంటిన్యూ నేనా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహైశ్వర్యమును. ఏ వచనం కరెక్ట్గా చదువు. 5 చదువు ఒకసారి. కృపచేత మీరు రక్షించబడితిరి. అతిశయించడానికి ఏం లేదు ఇక్కడ. దేవుడు ఫ్రీగా రక్షించాడు. మనం డబ్బు ఖర్చు పెట్టలేదు, పలుకుబడి ఖర్చు పెట్టలేదు, నీకు విద్య ఉందా లేదని అడగలేదు, ఏం అడగలేదు. ఫ్రీగా రక్షించాడు, ఫ్రీగా కాపాడుతూనే ఉన్నాడు ఇంకా మనని. దేవుడు ఇంత గొప్ప త్యాగం చేసి మనం రక్షించి క్రీస్తును బలి చేస్తే మనం ఏం చేస్తున్నాం? సొంత కార్యాలు. చూడండి కీర్తన ఫిలిప్పీ 2:21. ఆయన ఇంత గొప్ప త్యాగం చేసి, ఇంత గొప్ప ప్రణాళిక చేసి క్రీస్తుని లోకాన్ని పంపితే కదా, ప్రాణాన్ని పెడితే ఎవరు పెడతారండి ప్రాణం మన కోసం? అన్నదమ్ములు పెడతారా, తల్లిదండ్రులు పెడతారా, స్నేహితులు పెడతారా? ఎవరు చచ్చిపోరు మన కోసం, ఎవరు ప్రాణాన్ని పెట్టారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే దేవుడే, క్రీస్తే మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రపంచంలో మనుషులందరినీ రక్షించడానికి ఈజీగా తీసుకుంటున్నాం, ఏదో రోజు చదువుతున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే కొత్తగా నమ్మినప్పుడు, కొత్తలో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉందా అంటే మనకి తగ్గిపోయిందని చెప్పాలా. అప్పుడు బాగుంటుంది, మనకి చాలా హుషారుగా ఉంటాం, మన భక్తికి చాలా స్ట్రాంగ్ ఉంటాం. రోజులు గడుస్తుంటే ఏమైపోతుంది అంటే కొత్తగా బైక్ తీసుకున్నప్పుడు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ రోజులు గడుస్తుంటే ఉండదు. భక్తి కూడా అట్లా అయిపోయింది ఇప్పుడు మనకి. అలా ఉండకూడదు మనకి. ఈ భక్తి పరలోకాన్ని తీసుకెళ్ళేది మనకి. పరలోక విద్యార్థులము మనము. లోకంలో మనం చదివే విద్యార్థులు విద్య కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ, విశ్వవిద్యాలయంలో కానీ ఈ విద్య కొద్ది కాలం బ్రతికిస్తుంది, మన కడుపుకు అన్నం పెట్టడానికి, అంతే. ఈ పరలోక విద్య పరలోకానికి తీసుకెళ్తుంది, మనకి నిత్య జీవాన్ని తెచ్చి పెడుతుంది. ఈ విద్య నేర్చుకోవాలి బాగా. మనం మన ఆత్మలను రక్షిస్తుంది, నరకాన్ని పోకుండా కాపాడుతుంది ఈ విద్య. వాక్యం, ఈ వాక్యం మీద ఎంత శ్రద్ధ తీసుకోవాలి మనం. ఎగ్జామ్ వస్తుందంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి రాత్రి పగలు నిద్ర మానేసి ఎగ్జామ్లు రాస్తాం, కోచింగ్లకు పోతాం, గైడ్స్ తెచ్చుకొని చదువుతాం. ఎందుకు?
సంపాదించటానికి, హాయిగా ఎక్కువ కష్టపడకుండా. మళ్ళీ ఈ విద్య, బాగా లోక సంబంధమైన జ్ఞానులు ఉన్నారు, ఎక్కువ కాలం బతుకుతారని దేవుడు ఎక్కడ చెప్పాడా? బాగా ధనవంతులు ఉన్నారు, ఎక్కువ కాలం బతికేస్తారు, పరలోకం ఇస్తుంది వీళ్ళ జ్ఞానం అన్నాడా? లేదండి. లోక జ్ఞానం ఎంతున్నా దేవ జ్ఞానం లేకపోతే మాత్రము పరలోకం దక్కదు మనకి. కష్టపడాలా, చదవాలా, అర్థం కాకపోతే మళ్ళీ చదవాలా. అర్థమవుతుంది ఒకసారి. మన ఆశ చూసి ఆశపడ్డే ప్రాణం తృప్తిపరచటం అంటే ఇది. ఏదో లోక సంబంధమైన మన అవసరతలను దేవుడికి ముందే తెలుసు కదా. ఆశపడ్డ ప్రాణం అంటే దేవుడి మీద ఆశ ఉండాలి, ఆతృత ఉండాలి మనకి. చదువు నాయన 2:21 పిలుపు 2:21. అందరూ తమ సొంత కార్యములే, నా భార్య, నా పిల్లలు, నా కష్టం, నా సంపదన ప్లాన్ వేసుకుంటారు. రేపు నెక్స్ట్ మంత్ ఎట్లా, ఆ మంత్ ఎట్లా, ఈ మంత్ ఎట్లా, ఇల్లు కట్టుకోవాలా, పెళ్ళిళ్ళు చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, మొత్తం ఎప్పటిదాకా ఈ ఆలోచన మనిషికి చచ్చిపోయేంత వరకు. యాపిల్ ఫోన్ తయారు చేసిన అతనికి అధినేతకి చాలా ఆస్తిపరుడు. ఎంత ఆస్తిపరుడు అంటే అంత ఆస్తిపరుడు. ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు ఒక్కడు మంచం మీద కూర్చొని ఆలోచిస్తుండంట. స్నేహితులు, ప్రాణ స్నేహితులు, తన దగ్గర చేసే స్టాఫ్ అందరూ వచ్చి, స్నేహితులు వస్తారు దగ్గరలోకి వచ్చి, ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నావు అంటే, నేను చాలా పైకి వచ్చేసిన అనుకున్నా, చాలా సంపాదించిన, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నానని అనుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైపోతుంది. నేను పైకి రాలే, నేను కిందికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. కిందికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. కోట్లాస్తుంది నాకు, కానీ నా రోగానికి చికిత్స లేదు, ట్రీట్మెంట్ లేదు. ఒక క్రిమి వచ్చి కరిసేసింది. వైద్యులు అంటారు, సారీ సార్ మేమేం చేయలేం. మందు లేదా? లేదు. కోట్లున్నాయే, కోట్లున్న ఉపయోగం లేదు. నాకు దేవుడు కావాలనిపిస్తుంది. కనీసం నిజంగా అదృష్టవంతుడే, ఆ సమయమైన దేవుడు గుర్తుకొచ్చాడు ఆయనకి. చాలామందికి రారండి, చచ్చిపోయేటప్పుడు అట్లా చచ్చిపోతే తెలుసు కదా మనకి. సెలవు మీద దొంగలకి ఇద్దరికి మారే అవకాశం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం, ఫెసిలిటీ ఇద్దరికి ఉంది. కానీ ఒకడు మారాడు, ఇంకొకరు మారలేడు. అంతే. చచ్చిపోయేదాకా కొంతమంది మారరు. దాన్ని ఏం క్వశ్చన్ చేయొద్దు, ఇంకా దాని టాపిక్ ఎత్తొద్దు, ఇంక అంతే. అది దేవుడు చెయ్యి జారిపోయారు, అంతే. అవకాశం ఉన్నప్పుడే మనిషి మారాలా, లేకపోతే లేదు. అందరు తమ సొంత కార్యములు చూచుకొంచున్నారు, యేసుక్రీస్తు కార్యము చూడరు. ఏందైనా కార్యములు? సువార్త ప్రకటించటం. మన పనులు మనం చేసుకోవాలా. భార్య పిల్లల్ని పోషించొద్దని దేవుడు ఎక్కడ చెప్పలే. కుటుంబాలను చూసుకోవద్దని చెప్పలే. తల్లిదండ్రులను చూసుకోవద్దని చెప్పలే. కొద్ది సంపాదించి పెట్టుకోండి అని చెప్పలే. బంధుత్వాన్ని పోగొట్టుకోండి అని చెప్పలే. అన్నీ చేయండి మీరు. కానీ అందరినీ కదా దేవుడు కదండి ఇచ్చింది. భార్యనిచ్చింది, పిల్లల్ని ఇచ్చింది, భర్తనిచ్చింది, కుటుంబాన్ని ఇచ్చింది. దేవుడే బంధాన్ని ఇవ్వకపోతే, దేవుడే మనల్ని నిలబెట్టకపోతే ప్రకృతిలో ఈ బంధం ఎక్కడిది మనకి? మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలా. మన కుటుంబాలను మనం చూసుకుంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడి పని చేయాలి, క్రీస్తు కార్యాలు చేయాలి. అది మన అందరి బాధ్యత. వాక్యం వింటేనే కదండి మనుషులు రక్షించబడతారు. వాక్యం వినకపోతే రక్షణ కలగదు, పాప సమర్పణ కలగదు. వాళ్ళు నమ్మరా తర్వాత కోసం. అది మనం ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. నువ్వు ప్రత్యక్షంగా చెప్పాలా, పరోక్షంగా చెప్పాలా. నేను ఉట్టి పరోక్షంగానే చెప్తే హెల్ప్ చేస్తానని చెప్పనంటే అది కుదరదు. 2 పనులు చేయాలా. నువ్వు సువార్తను ప్రకటించాలా. యేసు రక్తంలో, యేసు శరీరంలో పాలు పొందుతాను. మీరు నీ రక్తం తింటా, నీ రక్తం తింటా, నీ శరీరం తింటా, నేను రక్తం తాగితే వెళ్ళిపోతా అంటే కుదరదు. మన రక్త శరీరాన్ని ఖర్చు పెట్టాలా, ఆయన పనిలో వాడాలండి. మనము మన దేహాన్ని, మన ప్రాణం ఖర్చు చేయాలి. వాక్యం చెప్పటం వల్ల, ఆయన ప్రయాణం తిరగటం వల్ల, ఆయన కార్యం చేయటం వల్ల అలసిపోతాం మనము. మన బ్లడ్ తగ్గుతుంది, ఖర్చు అవుతుంది, మనకు ఆకలి అవుతుంది. దాని అర్థమైంది, మన ప్రాణం ఖర్చు అవుతుంది. అంటే మన సహోదరుల నిమిత్తం ఏం పెడుతున్నాం? మనం ప్రాణాన్ని పెడుతున్నాము. పెట్టమన్నాడు కనుక పెట్టాలా. క్రీస్తు పెట్టాడు కదండి. క్రీస్తు ప్రాణాన్ని పెట్టాడు, చచ్చిపోయాడండి. మనం చచ్చిపోవటం కాదు, మన ప్రాణాన్ని ఖర్చు చేస్తాం. చాలా స్టామినా పోతుందండి మనం మాట్లాడటం వల్ల, సువార్త ప్రకటించటం వల్ల, పాటలు పాడటం వల్ల.
దేవుని గట్టిగా స్తుతించి వర్షిప్ చేయడం వల్ల ప్రాణం చాలా ఖర్చు అవుతుంది. వరి కావద్దు ఏందో తెలుసా, దేవుడి కోసం పెడుతున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం. సువార్తను కూడా అందించి మన ప్రాణాన్ని ఖర్చు చేయాలి, మన ప్రాణాన్ని ఖర్చు చేయాలి మనం కదా. క్రీస్తు నిమిత్తం మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అంటే ఖర్చు చేస్తే తిరిగి కాపాడుకుంటాం, దాన్ని కాపాడుకోవాలనుకుంటే పోగొట్టుకుంటాం. అందరు తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, క్రీస్తు కార్యాలు చూడరు. అందరు సొంత. ఇంకా దేవుడు ఎప్పుడు హ్యాపీ? ఇక దేవుడు ఎందుకు మనం కదా అపరాధం చేత పాపం చేత చచ్చిపోయిన మనని రక్షించింది ఎందుక? మన సొంత కార్యాలు చూసుకోవటానిక? ఇట్లా సొంత కార్యాలు చూసుకుంటూ మన పనులలో మనం బిజీ అయ్యి వయసు మీద పడి హాస్పిటల్లో పడి నా కోసం ప్రార్థన చేయండి రకరకాల పాస్టర్లను పిలిచి ప్రార్థన ఇంత చేయించుకుంటే ఏం ఉపయోగం ఉంది? దేవుడి కొరకు ఉపయోగపడినప్పుడు దేవుడు పట్టించుకోడు. నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తా, నన్ను పట్టించుకోకపోతే నేను నిర్లక్ష్యం చేస్తా. ఆయన చేయి చాపినప్పుడే వెళ్ళాలా, లేకపోతే వీళ్ళకి మనకు అవకాశం ఉండదు ఇక కదా. నా కుటుంబం, నా జీవితం నాదే అని అంత సొంత కార్యాలు చూస్తూ క్రీస్తు కార్యాలు ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తున్నాము. నిర్లక్ష్యం చేసి ఎవరు చేయాలి? మళ్ళీ దేవదూతలకి గొప్ప భాగ్యాన్ని ఇవ్వలేదండి. సువార్త ప్రకటించాల్సిన భాగ్యము మనుషులకే ఇచ్చాడు దేవుడు. సంపదను ఉండకపోవచ్చు, మనకి ఎక్కువ ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు. దేవుడు పని చేస్తున్నామంటే చాలా అదృష్టవంతులము మనము, చాలా ధన్యులము మనము. దేవుడి మనసులో స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళము మనము. నీతిగా జీవిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ వాక్యాన్ని ప్రకటించాలి. మనం పరిచర్య చేస్తున్నా కదా, వ్యక్తిగతంగా నా జీవితం ఎట్టుంటా పర్వాలేదు, దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడని చెయ్యడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలా, దేవుడి పని చేయాలా పర్ఫెక్ట్గా. బాగా నేర్చుకోవాలి, వాక్యం ప్రకటించాలా. తెలిసిన వాక్యం ప్రకటిస్తాం, నేర్చుకొని. తెలియని వాక్యాలు ఎందుకు మనకు? తెలుసుకొని ప్రకటిస్తాం. అందరు తమ సొంత కార్యాలు చూసుకుంటారు, క్రీస్తు కార్యాలు చూడరు. ఇలాంటి వారికి పరలోకం ఎందుకు ఇవ్వాలా దేవుడు? ఏం ఉపయోగం దేవుడికి? ఏ ప్రణాళిక లేకుంటే మనం పుట్టించాడా? ఏ ఆలోచన లేకుంటే ప్రకృతిలో పెట్టాడా? మనం పుట్టక ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుడి పని మనం చేయాలని. అందరూ క్రైస్తవులు నమ్మి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరికీ అప్లై అవుతుంది ఈ మాట. మీకు ఎట్లా తెలుసు అంటారు ఆ మాట? చూడండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 2:9. అయితే మీరు చీకటి అంటే ఈ చీకటి పాపం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవుడి వెలుగులోనికి, క్రీస్తుకు పూర్వం క్రీస్తు నమ్మనప్పుడు మన స్థితి అది. ఏ స్థితి? పాపము స్థితి, చీకటి స్థితి, అపరాధముల చేత పాపం చేత చచ్చిపోయిన స్థితి, డెడ్ బాడీస్. అసలు దేవుని లుక్కలో ఆ డెడ్ బాడీలను మళ్ళా రక్షించాడు ఆయన మాటల ద్వారా. ఆయన మాటలకి జీవం ఉంది, రక్షించాడు. ఆత్మీయంగా చచ్చిపోయిన మనని మళ్ళా బతికించాడు. తన ఆశ్చర్యకర వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మన వంశము ఏ వంశము? రాజుల వంశం కాదు. ఆఫ్టర్ కొంతకాలం ఉండిపోయే రాజులు కాదు. ప్రపంచాల 4 దేశాలు 4 సామ్రాజ్యాలు పరిపాలించినాయి. అలాంటి వంశం కాదు మనది, దేవుని వంశం. రాజుల వంశమును కొద్ది పైకి చదువునైనా మళ్ళా ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సభ. మళ్ళీ చదువునైనా అదే, రాజులైన యాజక సమూహము. ఎవరు? రాజులని యాజక సమూహము. మనమంతా రాజులం అంటే కిరీటాలు కనపడతలో, మనకి గుర్రాలు కనపడతలో, సింహాసాలు కనపడతాలో అనొద్దు మనము. అవి కనపడాయి. అది ఈలోక సంబంధమైన నీతి, ఈలోక సంబంధ జ్ఞానము. మన పరలోక సంబంధమైన రాజులము. కనపడని సింహాసనం ఉంది మనకి, ఆయన ఇవ్వబోతున్నాడు. కనపడని అధికారం ఉంది మనకి. రాజులని యాజక సమూహమును దేవుని సొత్తైన. కంటిన్యూ చదువునైనా, నువ్వు ఎందుకు ఆగావు? కొద్ది పైకి
రాజులని యాజక సమూహమును ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు ఎప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిమి. ఒకప్పుడు కనికరం లేదు. ఇశ్రాయేలులకే దేవుడైనా, సర్వలోకానికి దేవుడైనా, కానీ మొదటి స్థానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇశ్రాయేలు యుద్ధకు పోండి, ఎవరు యుద్ధకు పోవద్దని చెప్తాడు శిష్యుల్ని. యేసుక్రీస్తు మరణించి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళండిమంటాడు, బూదిగంతముకు వెళ్ళమంటాడు. ఆ బెనిఫిట్ మనకు కలిగింది. ఇప్పుడు మనం అన్యులము ప్రభు నమ్ముకోవటం వల్ల క్రైస్తవులమైనావు. వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, తన స్వకీయులతను అంగీకరించలేదు. తనను అంగీకరించిన వారి అందరికీ దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. ఆ గొప్ప అవకాశం బంపర్ ఆపర్ మనకు తగిలింది. ధర్మశాస్త్రం లేదు మనకు. ధర్మశాస్త్రం కలిగిన ప్రజలం కాదు, యూదులం కాదు, ఇశ్రాయేలులం కాదు, అన్యజనులము. దేవుడు అంటే తెలియని వారము, ఏ నిరీక్షణ లేని వారము. కానీ గొప్ప అవకాశం కలిగింది క్రీస్తు ద్వారా. మనకు రక్షకుడు దొరికాడు మనకి. కనుక దేవుని సొత్తైన ప్రజలు మనము. కనుక ఆయన గుణాతిశయలం ప్రచురం చేయు నిమిత్తమే మనం రక్షించాడు. ఆయన క్రీస్తు కోసం ప్రకటించాలి. మరణం, సమాధి, పునరుద్ధానం దేవుడి కోసం ప్రకటించాలా, పాపం కోసం ప్రకటించాలా, నీతి కోసం ప్రకటించాలా, పరలోకం కోసం ప్రకటించాలా, పాతాళం కోసం ప్రకటించాలా, దేవుడి ఇష్టానుసారంగా బ్రతకపోతే పరిస్థితి ఏందో చెప్పాలా, బాధలో ఉన్నామని ఆదరించాలా. యేసుక్రీస్తు కదా దేవుడి గుణాతిశయం ప్రచురం చేయాలా. అందుకే మనకు జన్మ ఇవ్వబడింది. అందుకే ఇంకా సజీవుల లెక్కలు ఉంచాడు దేవుడు. అంటే ఆయన పని చేయటానికే. నా పని అంటే దేవుడి పని ఎప్పుడు చేస్తావు? నీ పని చేయకపోతే నీ యజమానుడు జీతం ఇయ్యడు. దేవుడి పని చేయకపోతే నిత్య జీవం రాదు. ప్రార్థన చేయటమే పని కాదు, దేవుని స్తుతించడమే పని కాదు, దేవుని ఆరాధించడమే పని కాదు, సువార్తను కూడా ప్రకటించాలి. సేమ్ టైం కంప్లీట్ వర్క్ అది. దేవుడి పని చేయాలా, పని చేసి ప్రార్థన చేయాలా. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని సహాయం అడగటం, దేవుణ్ణి అడుక్కోవటం. దేవుణ్ణి అడగాలంటే పని చేసేవాడు అడగాల. యజమాని దగ్గర పని చేసినప్పుడే జీతం అడగాల. సార్ నాకు జీతం ఇవ్వండి అని. పనే చేయకుండా నన్ను ఎలా అడుగుతావు నువ్వు? యజమానికి తెలుసు పని అయిన వెంటనే జీతం ఇవ్వాలి, కూలియాలని. ఆ యజమానికి తెలుసు పని చేసేవాడికి జీతం ఇవ్వాలా, భూమి మీద అవసరంతో సాయం చేయాలా, పరలోకంలో నిత్య జీవితం అనే జీతం నేను ఇవ్వాలా నా పిల్లలకి తెలుసు ఆయనకి. కనుక పని చేయాలా. చూడండి, త్వర చూసుకుంటాం. పిలిపిల రాసిన పత్రిక 3:18. అనేకులు అంటే చాలా మంది. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. అనేకులు క్రైస్తవేతల కోసం చెప్తున్న మాట కాదు ఇది, క్రైస్తవుల కోసము, సంఘంలో ఉన్న వారి కోసము చెప్తున్నాడు. అనేకులు క్రీస్తు సిలువకు ఆయన శ్రమపడ్డాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన బలి అయిపోయాడు, గొప్ప త్యాగం చేశాడు. ఆయన చచ్చిపోయాడండి, ప్రాణం పెట్టాడు, తెలిసి ప్రాణం పెట్టాడు ఆయన. అనేకులు క్రీస్తు సిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు అంటే అనేక సార్లు చెప్పా. అనేక సార్లు బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనం చదవటప్పుడు కానీ ప్రసంగం వినేటప్పుడు కానీ మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. వీరితో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెబుతున్నా. పౌలుకి ఎందుకండి ఏడుపు? సంఘం కోసం చెప్తుండు, క్రైస్తవుల కోసం చెప్తున్నాడు. పౌలుకి ఏందంటే ఏడుపు? అనేకులు క్రీస్తు సిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు, దేవుని ఇంప్రెస్ చేయట్లేదు, దేవుని ఇష్టంగా బ్రతకట్లేదు. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో కూడా అనేకులు క్రీస్తు సిలువకు, ఎక్కువ శాతం క్రీస్తు సిలువకు శత్రువులు నడుచుకుంటున్నారు. వీరి గురించి అనేక పర్యాయములు చెప్పి తిని ఇప్పుడు మరలా ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తుండండి పౌలు. మీరు ఇలా బ్రతికేస్తే మీకు ప్రమాదం ఉంది. క్రీస్తు సిలువకు శత్రువులుగా, ఆయన శ్రమలకు, ఆయన త్యాగానికి కృతజ్ఞత కలిగి జీవించాల్సిన మనము శత్రువులుగా నడుచుకుంటే, ఆయనకు నచ్చకపోతే, ఆయన ఇష్టాన్ని చేయకపోతే దేవుడికి మనం ఎవరం తెలుసా? శత్రువులం, విరోధులము.
అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొంచున్నారు. చదువునైనా కంటిన్యూ. శత్రువులుగా నడిచితే వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఫలితం నాశనమే వారి అంతము. ఏంది నాశనమే వారి అంతము? మళ్ళీ ముగింపు ఎలా ఉంటుంది అంటే నాశనం. పరలోకంలో చోటు ఉండదు, పరదేశంలో చోటు ఉండదు, నాశనం. క్రైస్తవులు మళ్ళీ వీళ్ళంతా ఏంటంటే వాక్యానుసారంగా బ్రతకలేని వాళ్ళందరికీ అప్లై అవుతుంది మాట. ఏ మాట? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు, నాశనమే వారి అంతము. ఎందుకు నాశనమే వారి అంతము అన్నాడు? వాళ్ళు చేసేది ఏం పని? శత్రువుగా నడుచుకోవటం అంటే ఏంటి? కింద చదువునైనా, వారి కడిపే వారి దేవుడు. దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వు అక్కడే ఉండు నాయన. నా దేవుడు నేను ఇక్కడ దీనికోసమే బ్రతికిస్తా. సంపదన అంతా దీనికే కదండి. ఎన్ని లక్షలు సంపాదించి, ఎన్ని కోట్లు సంపాదించినా దీనికే కదా. డైమండ్స్ దీనికే కావాలా, రకరకాల బట్టలు దీనికే కావాలా, సెంట్లు దీనికే కావాలా, అన్నీ కావాలా. చివరికి ఇది పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళదు, మట్లోకి వెళ్ళిపోతుంది. దయ్యం ఏం చేస్తుంది? కాన్సెప్ట్ అంతా దీని మీద పెట్టిస్తుంది. నీ కడిపే నీ దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? నీ కడిపే నీ దేవుడు. ఆలోచించు. నీ కడుపు కోసం ఆలోచించు, నీ పిల్లల కడుపు కోసం ఆలోచించు, నీ సంపద కోసం ఆలోచించు, నీ తరతరాల కోసం ఆలోచించు. డబ్బు మూలుగేటట్టు సంపాదించు. తినుము, తాగుము, సుఖపడము. చచ్చిపోతే ఎక్కడ పోతావు? అది వద్ద ఆలోచన, అది రానియేది ఆలోచన. వారి కడిపే వారి దేవుడు. వారి కడిపే వారి దేవుడు అయిపోయారు చాలామందికి. వారి కడిపే వారి దేవుడు. క్రైస్తవుల కోసం చెప్తున్న మాట ఇది. సంఘంలో ఉన్న వారి కోసం రాస్తున్నాడైనా. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు రాస్తూ పౌలు చేత మాట్లాడిస్తున్న మాటలు ఇది. పౌలు సొంతంగా మాటలు కావివి. చదువునైనా, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. మేము క్రైస్తవులం, మేము గ్రేట్, మేము బిషప్లం, మేము పోప్లం, మేము పాస్టర్లం అని చాలామంది అతిశయిస్తున్నారు. ఎవరు? ఈ క్రీస్తు సిగ్గుపడాలా అసలు చెప్తే. అంటే ఈ విధంగా క్రీస్తు సిలువకు శత్రువులు ఎవరో నడుచుకుంటున్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలా. శత్రువులు నడుచుకుంటున్న వాళ్ళకి, అనుకూలంగా బతికే వాళ్ళకి ఇది అప్లై కాదు. భక్తిహీనులకి ఇది అప్లై అవుతుంది. తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు వారు అతిశయించుచున్నారు. గొప్పగా చెప్తున్నారు మేము క్రైస్తవులం. నువ్వు గొప్ప చెప్పుకుంటే బాగుంది, నీ సెల్ఫ్ డబ్బు నువ్వు కొట్టుకోవటమేంటి? దేవుడు మెచ్చుకోలే నిన్ను. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. క్రీస్తునేమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నాడు. మనతో అనాలి, మన వల్ల అంటాడు ఆయన. మన వల్ల ఏమైనా ఆనందం కలుగుతుంది ఆయనకి? ఆ విధంగా కలుగుతుందా ఆలోచించాలి మనం. ఏవో మోయమంటలేడు మనని, ఏదో తపస్సు చేయి అంటలేడు. ఎండలుండి హిమాలయ పర్వతాలు తల పెంచుకొని అక్కడ ఏదో చెయ్యి అప్పుడు అంటలేడు. పరలోకం ఇస్తా అంటలేడు. మీ పనులు మీరు చేసుకోండి, మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండండి. నా పని చేయండి, సువార్త పని చేయండి, ప్రకటించండి, మీ ధనాన్ని ఖర్చు చేయండి. మీకు వీలు కాకపోతే సేవకుడికి సపోర్ట్ చేయండి. సేవకుడితో కూడా కలిసి మీరు స్పెండ్ చేయండి, సమయాన్ని వాడండి. మీ ప్రాణాన్ని ఖర్చు పెట్టండి, మీ ధనాన్ని ఖర్చు పెట్టండి. మీ ప్రాణాన్ని వాడే కదా మీరు సంపాదించారు. చెమట కార్చి రక్తం చెమటగా మారుతుందంటే ప్రాణం ఖర్చు అవుతుంది. ఈ ప్రాణాన్ని ప్రభు కోసం పెట్టవా? ప్రభు పని కోసం వాడవా? ఈ ప్రాణాన్ని వాడవా? యూజ్ చేయవా? ఓన్లీ సంపాదన కోసమేనా నీ కష్టమంతా? ఈ కష్టమంతా దానికోసమేనా? కనుక తాము సిగ్గుపడవలసిన సంగతులందు అలా అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు పెడుతున్నారు. మనం చూస్తున్న భూమి ఉండదు, విశ్వం ఉండదు. యేసు రాకడలో పగిలిపోతుంది, విశ్వం మొత్తం క్లీన్ అయిపోతుంది, తగలబడిపోతుంది. ఈ కాలిపోయే సృష్టిలో, ప్రకృతిలో నివసిస్తున్న మనము ముగింపు ఉంది. మన దేహానికి ముగింపు ఉంది కదా, విశ్వానికి ముగింపు ఉంది. తగలపడిపోతుంది. పంచభూతం మిట్టమైన వెండ్రముతో కాలిపోతాయి. ఈ భూ సంబంధమైన వాటి మీద కదా కాలిపోయే భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెడుతున్నాం. మళ్ళీ ఎక్కడ పెట్టాలో మనసు మనం చెప్పాడు. చదువునైనా, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన స్థితి ఎక్కడిది? పరలోకం అనేది ఇది కాదు. లోకులకు తెలియదు. లోకనీతిలో ఉన్నరాళ్ళు, లోక జ్ఞానంలో ఉన్నరాళ్ళు. మనము దేవుని నీతిలోకి వచ్చాం. దేవుడి జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఇది మనకు అర్థం కావాలా. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మన పౌరస్థితి పరలోకం. అక్కడికి పోవాల్సిన వాళ్ళం మనము, అక్కడ ఉండవలసిన వాళ్ళం మనము, ఉన్న వారి నుండి విడిపోయి వచ్చిన వాళ్ళము మనము, మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ ఉండాల్సిన వాళ్ళము మనము. ప్రాసెస్ ఉంది. ఉండాలనుకుంటే సరిపోదు. దేవుడు చెప్పిన పని చేస్తే అక్కడికి వెళ్తాం.
యేసు ద్వారా. యేసు రాకముందు చస్తే పరదేశకి వెళ్తాం, యేసు వస్తే పరలోకానికి వెళ్తాం. భక్తిగా ఉంటే, ఆయన పని చేస్తే, ఆయన కొరకు బతికితే పరలోకం దక్కుతుంది మనకి. చదువు నాయన. భూ సంబంధం వాటి మీద మనసు పెడుతున్నాను. మన స్థితి పరలోకమందు. చదువునైనా వచ్చడం మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నిమిత్తము అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టడం అంటే ఏం తెలుసు? ఎదురు చూస్తాము. క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడాలా? మనం చూస్తున్నామా? డిసెంబర్ 31 తారీఖు మనము ఎదురు చూస్తాం. ఇంక్లూడింగ్ క్రైస్తవులతో సహా ప్రపంచంలో ప్రజలంతా ఎదురు చూస్తే దేనికోసమో తెలుసా? ఎప్పుడు 12 అవుతుందా? 12 కోసం కనిపెడతారండి. నువ్వు కనిపెట్టకపోతే 12 కాదా? 12 కోసం కనిపెడతారు. బైబిల్ చెప్తుంది క్రీస్తు కోసం కనిపెట్టాలా. క్రీస్తు కోసం కనిపెడతానే ఉండాలి. మనము క్రీస్తు కోసం కనిపెట్టాలి, ఎదురు చూడాలి, భక్తిని కాపాడుకోవాలి. వీళ్ళేమో 12 కోసం కనిపెడతారు. 12 దాటిందా? ఇక్కడ వాక్యం చెప్తుంటే కూడా వాళ్ళ కాన్సెప్ట్ అంతా వినటం లేదు. ఎక్కడ తెలుసా? వాచ్ మీద ఉంటుంది. ఎప్పుడు 12 అవుతుందా? ఇప్పుడు 12 కాగానే హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు హ్యాపీ ఉండా నీ వల్ల నా వల్ల? లోకులకు తెలియదండి. వాళ్ళు హ్యాపీ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఎక్కడ సూర్యుడు వస్తుండో రోజు తూర్పుకైనా వస్తుండు, పర్మనెంట్కి వెళ్ళిపోతుండు, వెస్ట్ వెళ్తుండు. హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఏమైనా చేంజ్ అవుతాడా? కాడు. ఏమైనా మారుతాడా? మారడు. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. ఆయన కృతజ్ఞత కలిగి జీవిస్తామని చెప్పి రాత్రి సమయం గడపడం మంచిదే. దేవుని దగ్గర అవ్వాలి, పాపాలన్నీ ఒప్పుకోవాలా, తిరిగి చేయకుండా ఉండేట్టు ప్రయత్నించాలి. మనం మంచిదేది. ఆయన సన్నిధులు రోజు గడిపితే కూడా ఇంకా బెటర్ మనకి. అపోస్తుల కాలంలో కదా, వాళ్ళు మొదటి శతాబ్దంలో రోజు గ్యాదర్ అయ్యారు కనుక వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండగలిగారు. వాళ్ళు దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ వల్ల. మన వల్ల మాత్రం అంత ఆపోజిట్. 12 కోసం కనిపెట్టి 12 అయ్యిందా చుట్టుపక్కలంతా ఒకటే శబ్దం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అవునా? కాలాన్ని కాదు మనం ఆరాధించాల్సింది, కాలాన్ని సృష్టించిన దేవుణ్ణి. వయసు మీద పడిపోతుంది, ఐస్ తగ్గుతుంది, దేవుడికి దగ్గర కావాలి. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ లోకనీతిలో పోవద్దు. మనము లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. మనము మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అంటాడు పేతురు.